నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మనం శ్రీమద్ భాగవతం ద్వాదశ స్కందం అధ్యాయం 13 శ్రీమద్ భాగవత మహిమ అధ్యాయం నుంచి శ్లోకం నంబర్ 18. ఈ భాగవత స్కందం భాగవతంలో ద్వాదశ స్కందంలో భగవంతుడి మోక్ష గురించి వర్ణించబడింది ఇక్కడ. లాస్ట్ టాపిక్ అందులో 18. ఇందులో ఇది లాస్ట్ చాప్టర్ అన్నమాట. భాగవతం అంతిమ స్కందంలో జయ శ్రీ రాధా శ్యామ సుందరికి అంతిమ స్కందంలో అంతిమ అధ్యాయం. ఇది భాగవత మహిమ. సూత గోస్వామి సౌనకాది ఋషులకు ఆరంభం చేస్తాడు. దేంతో? ఏ వర్స్తో? ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాదియశ్యత. ఆ శ్లోకంతో ఆరంభించి అక్కడ భాగవత పురాణాన్ని వర్ణిస్తూ ఆయన చెప్తున్న సంభాషణలో ఆయన సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మధ్య అయిన సంభాషణ గురించి చెప్తాడు. వాళ్ళు ఎలా కలుసుకున్నారు, ఎలా అయ్యింది, సుఖదేవ్ గోస్వామి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలాంటి మహిమ కలిగిన వాడు సుఖదేవ్ గోస్వామి. అండ్ పరీక్షిత్ మహారాజ్ అక్కడికి వచ్చి ఆయనకి ఓన్లీ 7 రోజులు ఉంది. ఎన్ని రోజులు? 7 రోజులు గడియ ఇచ్చారు. జనరల్లీ ఏం చేస్తాం 7 రోజులు ఉంటే మన లైఫ్లో? ఎవరైనా ఆలోచించారు అలాగే ఎప్పుడైనా రోజులు? ఇష్టమైన తినాలి. ఓకే, ఇంకా ప్రభుజీ అరిపోవాలి. ఆత్మరాభృతో వృందావన్ భర్తను వెళ్ళిపోతారు, పరిక్రమలో అంటారు. 7 రోజులు ఇలాంటి ఆలోచన భక్తులకి వస్తుంది. ఎందుకంటే భగవంతుడు చేసే లీలల్లో ఒక లీల ఏంటి? మన కర్మను కూడా శుద్ధీకరణ చేయడం. అందులో అప్పుడప్పుడు భక్తులు అనిపిస్తుంది అనమాట మోక్షానికి వెళ్ళాలని. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు జనరల్ ఏం చేస్తాం? మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కూర్చుంటాం. మనం ఉన్న శక్తి సామర్థ్యంలో ఎంత కుదిరితే అంత మనం సేవ్ చేయడానికి ట్రై చేస్తాం సమయాన్ని. లేకపోతే మనం సంపాదించుకున్న అన్ని పేరు, ప్రతిష్ట, డబ్బులు, వాటన్నిటినీ ఎంత ప్రాపర్గా సేవ్ చేసి ప్రాపర్గా పెట్టుకోవచ్చు ఆలోచిస్తాం. కానీ పరీక్షిత్ మహారాజు 35 ఏళ్ల వయసు, మొన్ననే పెళ్ళయింది, పిల్లలు, బాధ్యతలు ఉన్నాయి. మొత్తం బాధ్యత దేని గురించి? ఒక ఇంటి గురించి బాధ్యత కాదు, ఒక గ్రామం గురించి బాధ్యత కాదు, ఒక నగరం గురించి కాదు, ఒక రాష్ట్రం కాదు, మొత్తం ప్రపంచం మొత్తం ఆయన బాధ్యతగా ఉంది. అది కూడా ఒక్క క్షణంలో ఆయన ఏం చేశాడు? దాన్ని పక్కన పెట్టి ఏ విధంగా అయితే అర్జునుడు కురుక్షేత్ర రణభూమిలో బాధపడ్డాడు, మోహానికి, భౌతిక ఆకర్షణతో మోహపడి భౌతిక మోహంలో ఉండి ఆయన ద్వారా భగవంతుడు ఈ ప్రపంచానికి భగవద్గీత సంభాషణ ఈ విధంగా ఇచ్చాడో, అదేవిధంగా ఇక్కడ పరీక్షిత్ మహారాజుని ఒక ధర్మ సంకట అనుకోండి, సంకటలో పెట్టేశాడు ఆయన్ని. ఈ విధంగా శాపం 7 రోజులు ఆయన మృత్యుని కలుస్తాడని, మృత్యు ఆయనకు వస్తుందని. అలాంటి పరిస్థితిలో పరీక్షితుడు ద్వారా భగవంతుడు మన ప్రతి ఒక్కరికి ఏం పరిచయం చేశాడు? శ్రీమద్ భాగవతాన్ని పరిచయం చేశాడు.
ఒక ప్రాబ్లం వెనకాతల ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ మనకు అర్థం కాదు. అది మన గురు గౌరాంగ భగవంతులకి అర్థమవుతుంది ఆ పర్పస్. ఆ పర్పస్ మనం అర్థం చేసుకుంటే మనం ఉన్న టైంని మనం ప్రాపర్గా పర్పస్ఫుల్గా యూటిలైజ్ చేయొచ్చు అనమాట. ఆ కాలాన్ని మనం వ్యర్థం చేయలేం. ఎవరైతే తమ ప్రాబ్లం వెనకాల పర్పస్ని అర్థం చేసుకోలేరో వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రాబ్లం మీద ఆ సాల్వ్ చేసే ప్రయత్నంలో ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటారు. అదే భాగవతం చెప్తుంది. ఏం చెప్తుంది, ఒక ప్రాబ్లం అవుతున్నప్పుడు అది సాల్వ్ చేసాం, భౌతికంగా మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఏమవుతుంది, అది ఇంకో ప్రాబ్లంని క్రియేట్ చేస్తుంది. కానీ ఎవరైతే తమ సమయాన్ని ఉన్న సమయాన్ని, ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ సమయాన్ని పర్పస్ఫుల్గా అర్థం చేసుకుని, కారణం ఏంటో అర్థం చేసుకుని దాని ప్రకారం మళ్ళించుకుంటారు తమ జీవన శైలిని, వాళ్ళు యాక్చువల్లీ ఆ ప్రాబ్లం నుంచి బయటపడినట్టు. పరీక్షిత్ 7 రోజులు భాగవత సప్త విన్నాడు. వినిన తర్వాత కూడా పరీక్షిత్ మీదకి ఏమొచ్చింది, తక్షక వచ్చింది. ఆ సర్పం వచ్చి కాటేసింది. కానీ ఆ సర్పం రాకముందే పరీక్షిత్ మహారాజు తన దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఈ భాగవత నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకేర్ భక్తిర్భవతి నైష్టకి. ప్రతి ఒక్క అభద్రాన్ని నుంచి బయటికి వచ్చి పరీక్షిత్ మహారాజు ఏమయ్యాడు, ఆ దేహాన్ని వదిలేసి ముందే వెళ్ళిపోయాడు. తక్షక రాజు వచ్చి ఏం చేశాడు, ఓన్లీ సర్పరాజు వచ్చి శరీరాన్ని కాటేశాడు అంతే, పరీక్షిత్ మహారాజు కాటేయలేదు. అందుకే భక్తులు మృత్యుని ఓడించగలరు. ఎప్పుడు మృత్యు వచ్చి మనిషిని ఓడిస్తుంది అనమాట, కానీ భక్తుడు మాత్రం ఒక్కడే మృత్యుని ఓడించగలడు. ఎలాగా, మృత్యు వస్తుంది ఆక్రమించడానికి, కానీ ఏ విధంగా అయితే బాహుబలి లాగా ఏం చేస్తాడు, భక్తుడికి ఆ శక్తి ఇస్తాడు. ఆ శక్తి ద్వారా ఏం చేస్తాడు భక్తుడు, ఆ మృత్యు శిరస్సు మీద తన కాలు పెడతాడు. శిరస్సు మీద కాలు పెట్టి తన ఎక్కి భగవత్ లోకానికి, వైకుంఠానికి చేరుకుంటాడు, గోలోకానికి, తన శ్రద్ధ ప్రకారం, తన భావం ప్రకారం. ఈ విధంగా పరీక్షిత్ మహారాజుడి 35 ఏళ్ల వయసు వాడు తన శాపానికి, తన ఉన్న ప్రాబ్లం వెనకాల కారణాన్ని అర్థం చేసుకుని ఏం చేశాడు, సమయాన్ని వ్యర్థం చేయలేదు. అవ్యక్త కాలంలో భక్తుడు అనేవాడు, శుద్ధ భక్తుడు తన కాలాన్ని వ్యర్థం చేసుకోడు, తన సమయాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తాడు. అరే ప్రభుజీ 1 గంట కూర్చునిలాగా భాగవతం వింటూ ఉంటే రోజు 1 గంట యూటిలైజ్ చేయలేము, యాక్టివిటీస్ ఎన్నో చేయొచ్చు. కానీ ఇలా వినడం వల్ల, భాగవత శ్రవణం వల్ల వచ్చే మార్పుని మీరు మిగతా కార్యాల ద్వారా తీసుకురాలేరు మన లైఫ్లో. అది పరీక్షిత్ మహారాజ్ స్వయంగా తన జీవనం ద్వారా చెప్పాడు మనకి. 7 రోజులు ఆయన ఎన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వచ్చు, ఎన్ని పాలసీస్ తీసుకురావచ్చు. ఆయన కూర్చుని కోర్టులో కూర్చుని, ఆయన రాజ్యసభలో కూర్చుని ఎన్నో పాలసీస్ రిలీజ్ చేయొచ్చు కదా లోక కళ్యాణం కోసం. తన దగ్గర ఉన్న ఫండ్స్ని ప్రాపర్గా డివైడ్ చేయొచ్చు కదా, ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా, ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఏం చేశాడు ఆయన, వచ్చి భాగవతం వినడానికి గంగా తీరాన్న కూర్చుని ఆ భాగవత శ్రవణం చేశాడనమాట సుఖదేవ్ గోస్వామి నుంచి. ఈ సంభాషణ ఎవరు చెప్తున్నారు, సూత గోస్వామి సౌనకాది ఋషికి నైమిషారణ్యంలో చెప్తున్నాడు. అలా భాగవత సంభాషణలో ఒక సంభాషణ ఎవరిది, పరీక్షిత్తుది, సుఖదేవ్ గోస్వామి. సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ అడుగుతాడు, ఏం ప్రశ్న, మృత్యు ప్రతి ఒక్క మానవుడికి మృత్యు తథ్యం, అలాంటి వాడు తన జీవితంలో ఏ విధంగా తమ సమయాన్ని కేటాయించాలి అని అడిగాడు.
దానికి ఆన్సరే మొత్తం శ్రీమద్ భాగవతం, ఈ మొత్తం 12 స్కందాలు. అందులో వర్ణిస్తున్నప్పుడు సుఖదేవ్ గోస్వామి ఆయన మైత్రేయి విదుర మధ్య అయిన సంభాషణ గురించి చెప్తాడు. అంటే సంభాషణ లోపల ఇంకో కన్వర్జేషన్, అందులో ఇంకో కన్వర్జేషన్, వాళ్ళ మధ్యన డిస్కషన్లో మళ్ళీ ఇంకో కన్వర్జేషన్ వస్తుంది బ్రహ్మ నారదుడిది. మళ్ళీ బ్రహ్మనాథుడి కన్వర్జేషన్లో ఇంకో స్టోరీ వస్తుంది. అలాగా భాగవతం స్టోరీ లోపల ఒక స్టోరీ, లోపల ఒక స్టోరీ, లోపల ఒక స్టోరీ, అలా అలా అయ్యి కంక్లూడ్ అయ్యి లాస్ట్లో 12వ స్కందంలో మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట. స్టోరీ మళ్ళీ బయటకు వస్తుంది. సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్, మళ్ళీ సుఖదేవ్ పరీక్షిత్ మహారాజ్ కన్వర్జేషన్ సూత గోస్వామి సౌనకాది ఋషి కంక్లూడ్ చేస్తూ ఈ అధ్యాయం 12వ స్కందంలో 13వ అధ్యాయం అంతిమ అధ్యాయంలో ఆయన ఏం చేస్తాడు, భక్తి మార్గం గురించి మహిమలు చెప్తూ ఆయన శ్రీమద్ భాగవత మహిమ గురించి వర్ణిస్తాడనమాట. మొన్నే భాగవత భాద్ర పూర్ణిమ వచ్చింది. మన సీక్వెన్స్ చూడండి, బలరాం జయంతి, ఆది గురువు బలరాముడు. బలరాముడు తన శక్తి ద్వారా ప్రతి ఒక్క భక్తుడి హృదయంలో కల్మషాన్ని దూరం చేసి భక్తి సుకృతినిచ్చే ఒక ఉపాయాన్ని మనకి ఇస్తాడనమాట, కృపనిస్తాడనమాట. భక్తి సుకృతి రావడానికి కారణం వెనకాతల బలరాముడు, ఆది గురువు కింద. ఆయన అంశంగానే ఎవరు వస్తారు, పరమాత్ముడు ఉన్నాడు, క్షీరోదాక్ష విష్ణు పరమాత్మ రూపంలో ఉన్న హృదయంలో. ఆయన గమనిస్తాడు మన ఎంత సుకృతి ఉంది, ఆ భక్తి సుకృతిని కల్పించేవాడు ఆయన. అలా బలరాముడి కృప ద్వారా ఏమవుతుంది, ఆదిగురు కృప ద్వారా మనకి కృష్ణుడు మన జీవితంలోకి వస్తాడు. జన్మాష్టమి కదా, బలరాముడి తర్వాత మన దేవకి గర్భంలో కూడా ఈ విధంగానే ఏం చేశాడు, బలరాముడు వచ్చి ఆ ఉన్న కల్మషాన్నింటినీ క్లీన్ చేసి అప్పుడు కృష్ణుడికి ఒక మంచి స్పేస్ని క్రియేట్ చేశాడు అక్కడ, దేవకి గర్భంలో. అదేవిధంగా మన హృదయం కూడా దేవకి గర్భం లాంటిది. అందులో కూడా బలరాముడు చేంజ్ చేస్తాడు, ఆ కల్మషాన్ని భక్తి సుకృతి ద్వారా మనలో ఉన్న కల్మషాన్ని దూరం చేస్తాడు. భాగవత శ్రవణంలో రుచిని పెంచుతాడు. ఈ రుచి నార్మల్ వ్యక్తికి ఉండదు. నార్మల్ ఒక పబ్లిక్ వస్తారు, ఇక్కడ చాలామంది వస్తారు, కొంతమంది రోజు వస్తారు ఇక్కడ, కొంతమంది రోజు వచ్చి రోజు దర్శనం చేసుకుంటారు. కానీ వాళ్ళు అడుగుని కూర్చుని శ్రవణం చేయమనండి, నో ఇంట్రెస్ట్. జపం చేయమనండి, నో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ సుకృతి ఇంకా రాలేదు, టైం పడుతుంది. ఆ బలరాముడు ఆ రూపంలో గ్రాడ్యువల్గా ఆ రుచిని తెచ్చి ఉన్న పరిస్థితిని క్రియేట్ చేస్తాడు. అలా క్రియేట్ చేసిన హృదయంలో ఏమవుతుంది, కృష్ణుడు ఆవిర్భవిస్తాడనమాట. జన్మాష్టమి ద్వారా మనకి కృష్ణ నామ రూప గుణ లీలల గురించి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది అనమాట, ఒక సంబంధం ఏర్పడుతుంది. కృష్ణ నామ కృష్ణ రోజున రీసెంట్గా కొంచెం ఇస్కాన్ అనేది ఆర్గనైజేషన్ని చాలామంది ఒక స్పెసిఫిక్ ఒక గ్లోరిఫికేషన్, అంటే బయట ఒక విరోధం చేస్తారు చాలామంది. దే స్పీక్ అగెయిన్స్ట్ ఇస్కాన్. ఫర్ వాట్? దేనికోసం? వాళ్ళు ఎప్పుడు కృష్ణ కృష్ణ అని ఎందుకు అంటారు, శివుడు ఎందుకు అంటారు? ఇప్పుడు రీసెంట్గా ఒకటి నడుస్తుంది, ఒక ఆయన శివ విరోధులు, కృష్ణుడు ఇస్కాన్ డివోటీస్ శివ విరోధులు అని ఒక పబ్లిక్లీ అనౌన్స్ చేస్తున్నారు చాలా చోట్ల. వాళ్ళు అర్థం చేసుకునేది ఏంటంటే కృష్ణుడి మీద ఉన్న అన్యోన్య ప్రేమని మనకి ఈ ప్రపంచానికి పరిచయం చేసిన వారు శ్రీ చైతన్య మహాప్రభు. ఆయన అనుగామి అవడం వల్ల మనకి ఇలాంటి రుచి వచ్చింది. అలా అని కృష్ణ భక్తులు మిగతా దేవతలను కానీ శివుణ్ణి కానీ విరోధించరు. వాళ్ళని వాళ్ళ స్థానాల ప్రకారం, వాళ్ళ పొజిషన్ ప్రకారం వాళ్ళని పూజిస్తారు. యాక్చువల్లీ ఇస్కాన్ రాకముందు శివుడి మీద అండర్స్టాండింగ్ వేరే వచ్చిందా, శివుడి మీద అండర్స్టాండింగ్ ఎంతమందికి అలాంటి ఎక్స్పీరియన్స్, జనరల్ అండర్స్టాండింగ్ శివుడు అన్నాడు. కానీ ఇస్కాన్ వచ్చింది యాక్చువల్లీ శివుడి పొజిషన్ ఏంటనేది మనకి
భాగవతం పరిచయం చేస్తుంది. ఈ భాగవతం కారణం కూడా శివుడే. శివుడు పార్వతికి వర్ణిస్తున్నప్పుడు సుఖదేవ గోస్వామి ఒక రామచిలుక రూపంలో ఆ చెట్టు మీద విన్నాడు ఈ మొత్తం భాగవత పురాణం. అలా సుఖదేవ గోస్వామి గారు ఈ ప్రపంచానికి వచ్చి పరీక్షిత్ మహారాజ్కి వర్ణించాడు. సో హీఈస్ లైక్ ఒక అండర్స్టాండింగ్, శివుడి గురించి అండర్స్టాండింగ్ ప్రాపర్గా భక్తులు అయిన తర్వాతే తెలుస్తుంది అన్నమాట. ఈ విధంగా ఈ కన్క్లూజన్లో సూత గోస్వామి సౌనకాది ఋషులకి భాగవత మహిమ గురించి వర్ణిస్తూ ఈ శ్లోకంలో ఈ విధంగా చెప్తాడు. ఓకే, నౌ విల్ కమ్ టు ద వర్స్. ఇది ఇక్కడ బోర్డు మీద ఉంది కదా, దీన్ని పెద్ద వర్స్ కొంచెం డిసైడ్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇంగ్లీష్లో పెట్టుకుంటాను. శ్రీమద్భాగవత పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం. శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం. యస్మిన్ పారమహంస్యం ఏకం అమలం జ్ఞానం పరం గీయతే. యస్మిన్ పారమహంస్యం ఏకమమలం జ్ఞానం పరం గీయతే. తత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యం ఆవిష్కృతం. తత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యం ఆవిష్కృతం. తశృణ్వన్ సుపఠన్ విచారణ పరో భక్త్యా విముచ్యే నరః. తశృణ్వన్ సుపఠన్ విచారణ పరో భక్త్యా విముచ్యే నరః. శ్రీమద్భాగవత పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం. యస్మిన్ పారమహంసం ఏకమమలం జ్ఞానం పరం గీయతే. తత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యం ఆవిష్కృతం. తశృణ్వన్ సుపఠన్ విచారణ పరో భక్త్యా విముచ్యే నరః. Kindly recite. యస్మిన్ పారమహంసం ఏకమమలం జ్ఞానం పరం గీయతే. తత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యం ఆవిష్కృతం. తశృణ్వన్ సుపఠన్ విచారణ పరో భక్త్యా విముచ్యే నరః. యా లేడీస్. శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం. యస్మిన్ పారమహంసం ఏకమమలం జ్ఞానం పరం గీయతే. అనువాదం తాత్భాష్యము శ్రీ అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద శిష్యుల ద్వారా.
శ్రీల ప్రభుపాదికి. శ్రీమద్ భాగవతము అమలమైన పురాణము. పరమహంసులకు సంబంధించిన విశుద్ధ దివ్య జ్ఞానమును వర్ణించడి కారణమున ఇది వైష్ణవులకు అత్యంత ప్రియమైనది. ఈ శ్రీమద్ భాగవతము దివ్య జ్ఞాన వైరాగ్య భక్తి సహితముగా నైష్కర్మ్యమును వెల్లడి చేయుచున్నది. దీనిని అవగతము చేసుకొనుటకు శ్రద్ధతో యత్నించువాడు, చక్కగా వినువాడు, భక్తితో కీర్తించువాడు పూర్తిగా ముక్తుడగును. భాష్యం. శ్రీమద్ భాగవతము ప్రకృతి గుణకల్మషముల నుండి పూర్తిగా విడివడి ఉన్న కారణమున అసాధారణమగు ఆధ్యాత్మిక శోభను కూడినదై ఉన్నది. అందువలన అది విశుద్ధ భక్తులకు అత్యంత ప్రియమైనది. పూర్ణ ముక్తాత్ములైనను శ్రీమద్ భాగవతమును వినుటకు వర్ణించుటకు ఉత్సాహమును కలిగి ఉందిరని పారమహంస్యం అను పదము సూచించును. కనుక ముక్తిని బడయుటకు యత్నించు వారులు భక్తి శ్రద్ధతో కూడిన శ్రవణ కీర్తములచే ఈ వాజ్ఞమ్యమును తప్పక సేవింపవలెను. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంస చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్రిసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. విచార కొరియమానే భక్తిరస ఆస్వాదనే మధ్యస్థ శ్రీ భాగవత్ పురాణ మధ్యస్థ శ్రీ భాగవత్ పురాణ. విచార కొరియం అని మొత్తం విచార చేసి ఎలాగా అన్ని శాస్త్రాలను శాస్త్ర పురాణ ఇతిహాసాలన్నిటినీ విచార చేసి అప్పుడు భక్తి రస ఆస్వాదనే భక్తి రసాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడానికి ఏం చేయాలంటాడు? మధ్యస్థ శ్రీ భాగవత్ పురాణ శ్రీమద్ భాగవతాన్ని కేంద్రంగా పెట్టుకుని ఎవరైతే నిత్యం శ్రోతవ్య కీర్తితవ్యశ్చ వింటారో, కీర్తి అంటే వినిపిస్తారో, ఎవరైతే భాగవతాన్ని మధ్యంగా పెట్టుకుని జీవితంలో మధ్య లక్షణంగా పెట్టుకుని ఎవరైతే వింటారో వినిపిస్తారో
వాళ్ళకి ఈ భౌతిక ప్రపంచం నుంచి ఉన్న ఆసక్తి నుంచి బయటకు పడగలరు. అలాగే ఈ లోక కళ్యాణానికి ఒక కారణం అవ్వగలరు అలాంటి వాళ్ళు. మీరు జనరల్ అబ్జర్వ్ చేయండి. పరీక్షిత్, మనం డిస్కస్ చేసిన పరీక్షిత్కి వెళ్దాం. పరీక్షిత్ మహారాజు ఉన్న 7 డేస్ని ఎంతోమంది ఆర్గ్యూ చేస్తారు దాని గురించి, అరే ఈ వేస్టెడ్ టైం అని. 7 రోజులు వేస్ట్ చేస్తాడు ఆయన. ఇంకేదో చేస్తుంటే అప్పుడే కలి ఎంటర్ అవుతున్నాడు కదా. అరే కలి ఎంటర్ అయినప్పుడే నువ్వు కట్ చేయాలి కదా. ఆయన ఎందుకు కట్ చేయలేదు? చేశాడు ఒక లెవెల్గా, ఒక మాదిరిగా. ఇంకా పాలసీస్ తీసుకురావచ్చు ఆయన. కానీ దానికన్నా లోక కళ్యాణానికి, కలి సంతరణానికి ఇంపార్టెంట్ ఏంటి? భాగవతం ఆవిర్భవించడం. తను అనుకున్నాడు ఏదో చెయ్యాలనుకుని, కానీ ఉన్న పరిస్థితిలో ఆయన భగవత్ ఆజ్ఞని ఆయన తిరస్కరించలేదు. భగవత్ ఆజ్ఞ ఏంటి? ఈ ప్రపంచానికి భాగవతం ఆవిర్భవించడం. అందుకే అన్ని 7 డేస్, ఆ 7 డేస్ ప్రతి ఒక్క నిమిషం కూడా ఆయన ఏం చేశాడు? పగలనక రాత్రనక ఏం చేశాడు ఆయన? ఆ గంగా తీరాన్ని కూర్చుని సుఖదేవ్ గోస్వామి ముఖం నుంచి, పదముఖం నుంచి భాగవతాన్ని శ్రమించాడు. చాలామంది భాగవత్ సప్తాలు చేస్తారు. అంటే తెలుసా? భాగవత్ సప్తాహం ఉంటుంది 7 రోజులు. అందులో 7 రోజులు 7 థీమ్స్ పెడతారనమాట చాలామంది. ఒక కలర్ఫుల్ అనమాట. 7 థీమ్స్ అంటే 7లో వచ్చే శ్రవణం చేసే మగాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ 7 టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయన్నమాట. అవి కొత్తగా కుట్టించుకుంటారు 7 రోజులు. శ్రవణం ఆ భాగవత్ సప్తాలో మొత్తం పొద్దునుంచి సాయంత్రం దాకా ఉంటుంది జనరలీ. సుమారు పొద్దున్న ఒక 7 అలా స్టార్ట్ అవుతుంది, 12 గంట దాకా అవుతుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ 3 to 6. కానీ అందులో ఇవన్నీ వెరైటీ యాడ్ అవుతాయి అన్నమాట. రోజు ఒక్కొక్క థీమ్ డ్రెస్. తర్వాత కృష్ణ జన్మ వచ్చినప్పుడు అందరూ జన్మాష్టమి సెలబ్రేట్ చేస్తారనమాట. అలాంటివి కలకత్తాలో ఉన్నప్పుడు చాలా అటెండ్ అయ్యాం. అంటే వినడానికి, అంటే ఇన్విటేషన్ అనమాట. రండి వినండి, ఉండండి మాతో పాటు భాగవత్ సప్తాహ. ఇలాంటి భాగవత్ సప్తాహ పరీక్షిత్ మహారాజ్ చేయలేదు. పరీక్షిత్ మహారాజ్ వస్త్రాలు కూడా వేసుకోలేదు. ఆయన కౌపీనదారుడిగా కూర్చున్నాడు అక్కడ. ఎందుకంటే వస్త్రాలు వేసుకుంటే మళ్ళీ వాళ్ళు ఉతుక్కోవడం, మళ్ళీ కొత్త డ్రెస్ వేసుకొని నెక్స్ట్ రోజు అవన్నీ ఉంటాయి. టైం వేస్ట్ చేయాలనుకోలేదు ఆయన. ఒక చంద్రుడు, మీరు పూర్ణ చంద్రుడి భద్రపూర్ణిమ రోజు చంద్రుని ఎంతమంది చూశారు? పూర్ణిమ రోజు చంద్రుని ఎవరో చూస్తారు రెగ్యులర్గా. పూర్ణిమ రోజు స్పెసిఫిక్గా రోజు చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అట్లీస్ట్ పూర్ణిమ రోజు చూడాలన్నమాట. పూర్ణిమ రోజు ఆ పూర్ణిమ చంద్రుని చూస్తే మనకి శ్రీ చైతన్య మహాప్రభుకు రావాలి. గౌర చంద్ర, అలాగే కృష్ణ చంద్ర, అలాగే భాగవత పురాణం కూడా ఒక చంద్రుడు లాంటి వాడు అన్నమాట. ద రైజన్. అన్ని పురాణాలన్నింటినీ ఒక నక్షత్రాలతో పోలుస్తారు. అందులో భాగవత పురాణం ఒక అద్భుతమైన మహిమీయమైనది. ఎందుకంటే అందులో భగవంతుడి గురించి పరిపూర్ణంగా వర్ణించబడింది. ఇంకెలాంటి కల్మషం లేదు అందులో. త్రిగుణాత్మక కనెక్షన్లో ఉన్న ఏ యాక్టివిటీ కూడా అందులో వర్ణించలేదు. అందుకే శ్రీమద్ భాగవతం అమలం పురాణం. అమలం పురాణం. మలం అనేది ఏం లేదు అందులో. ఆ మలం, అమలం. ఈ పురాణం 18 పురాణాల్లో ఒక పురాణం ఇది. కానీ భాగవత మహిమ వర్ణిస్తున్నప్పుడు సూత కోసం ఏం చెప్తాడు? మొత్తం పురాణాల్లో 400,000 అంటే 4 లక్షల శ్లోకాలు ఉన్నాయి. మొత్తం 18 పురాణాలు. అందులో భాగవత్ పురాణాలు ఎన్ని ఉన్నాయి శ్లోకాలు? 18,000 పురాణాలు ఉన్నాయి. అవన్నీ వర్ణిస్తాడు. తర్వాత చెప్తాడు ఇందులో భాగవత్ పురాణం అన్నిటికన్నా శ్రేష్టమైనది. తో అమలం పురాణం. జన్మాష్టమి ద్వారా మనకి ఏం పరిచయం చేస్తున్నాడు భగవంతుడు? బలరాముడి కృప వచ్చినప్పుడు హృదయంలోని కల్మషం దూరమై భక్తి సుకృతిని పొందినవాడు కృష్ణ నామ రూప గుణలీలల గురించి పరిచయం అవుతుంది. మొదటిసారి కృష్ణుడి నామం గురించి రుచి వస్తుంది.
రూపం గురించి రుచి వస్తుంది. ముందు కృష్ణుని అరే ఈయనేంటి ఇంతమంది గోపికలతో డ్యాన్స్ చేస్తాడనే భావన ఉండేది. కానీ ఎప్పుడైతే భక్తి సుకృతి వచ్చిందో ఆ కృష్ణుడి ఔదార్యతత్వాన్ని మనం దర్శించగలం, ఆయన భక్త వాత్సల్యాన్ని మనం దర్శించగలం. అలాంటి జన్మాష్టమైన నెక్స్ట్ రోజు ఏమిటి మనకి మన గౌడీ సభ సెంటిమెంట్, జస్ట్ వాట్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ నాట్ అనాలిసిస్, డివోషనల్ అనాలిసిస్ అనమాట. నందోత్సవం. నందోత్సవ రోజున నంద మహారాజ్ ఏం చేస్తాడు మనం లాస్ట్ టైం వర్ణించుకున్నాం దీని గురించి. పండగ కంప్లీట్ చెప్పలేదు. నంద మహారాజు ఆనందంతో నందోత్సవాన్ని ఎంతో అద్భుతంగా, అది హోలీ అయిపోయింది అంట, హోలీ పూర్ణిమ అయిపోయింది ఆ రోజు. హోలీ కలర్స్తో కాదు, దేంతో చేసుకున్నారు? పాలు, పెరుగు, వెన్న, వాటితో హోలీ చేసుకున్నారు. ఎంత పెద్ద ఉత్సవం అయిందంటే అక్కడ 2 నదులు ప్రవహిస్తున్నాయి. ఒకటి నలుపు నది, కాళింది ప్రవహిస్తున్నది, యమున నలుపు రంగులో ఉంటుంది కాబట్టి దాన్ని కాళింది అంటారు. కాళింది ప్రవహిస్తుంది, దాని పక్కన శ్వేత రంగంలో ఒక నది ప్రవహిస్తుంది. అదేంటండి? ఆ నందోత్సవం, నంద భవనంలో నుంచి వస్తున్న సముద్రం ఒక నది. ఆ నదిలో పాలు, పెరుగు, పంచగవ్యాలు, పంచామృతాలు అన్నీ కలిపి ఉన్నాయి అందులో రోజ్ సిరప్లు ఏం లేవు, ర్యాలీ కానీ గురూజీ కానీ అలాంటి సిరప్స్ ఏం లేవు అనమాట. ఓన్లీ ప్యూర్ పాలు, పెరుగు, వెన్న, ఇవన్నీ ప్రవహిస్తున్నాయి అక్కడి నుంచి. అందులో చాలామంది కొట్టుకుపోయారు. ఫ్లడ్ వచ్చినప్పుడు ఎలా కొట్టుకుపోయారు అలాగా ఇందులో ఫ్లడ్లో కొట్టుకుపోయారు చాలామంది. ఆ ప్రేమలో కొట్టుకుంటూ యమునాలోకి కలిసిపోయారు అందరూ వెళ్ళి. ఆ విధంగా నందోత్సవం జరుపుకున్నాడు. ఆ నందోత్సవం ఏంటి? కృష్ణ జన్మని, కృష్ణ నామ రూప గుణ లీలని ఆస్వాదిస్తున్న నందమహారాజు ఈ ప్రపంచానికి ఆ కృష్ణ నామ రూప లీలల్ని పరిచయం చేస్తున్నాడు. అందుకే ఆ రోజు ఇది కృష్ణుడి ఆర్డర్ లేకుండా అవ్వదు. అందుకే ఆ రోజే నందోత్సవ రోజునే మన శ్రీల అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు ఆవిర్భవించారు. ఆయన ద్వారా మనందరికీ ఏం పరిచయమైంది? శ్రీ చైతన్య మహాప్రభు మతం పరిచయమైంది కదా. యది ప్రభుపాద న హోయితో తవే కీ హోయితో. ప్రభుపాద్ కృప వల్లే మనకి శ్రీ చైతన్య మహాప్రభు మతానికి మనం పరిచయం అయ్యాం. శ్రీ చైతన్య మహాప్రభు ఇంత అవసరం ఏంటి మనకి? దీని గురించి విష్ణు చక్రవర్తి ఠాకూర్ ఒక శ్లోకం వర్ణిస్తాడు. నా వెనకాతలు మీరు రిసైట్ చేయడానికి ప్రయత్నించండి. ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయాస్ తద్ధామ వృందావనం రమ్యా కాచిత్ ఉపాసన వ్రజవధూ వర్గేణ వా కల్పితా శ్రీమద్భాగవతం పరమం అమలం ప్రేమ పుమార్దో మహాన్. శ్రీ చైతన్య మహాప్రభు మతం ఇదం తత్ర ధానాపరః. విష్ణు చక్రవర్తి ఠాకూర్ ఈ శ్లోకం ద్వారా మనకి గౌడీయ వైష్ణవ పరంపరలో వచ్చిన స్పెసిఫిక్ బెనడిక్షన్ గురించి చెప్తున్నాడు. విశేషంగా గౌడీయ వైష్ణవ పరంపరలో ఉన్న వ్యక్తులు. ఇస్కాన్ ఈజ్ నాట్ ఇంటర్నేషనల్, ఇస్కాన్ ఈజ్ వెరీ లోకల్. ఎస్, ప్రభుపాద్ ఇంటర్నేషనల్ చేశారు ఆయన, కానీ దాని రూట్స్ ఎక్కడండి? లోకల్. ఎక్కడ లోకల్? గౌడీయ, గౌడ దేశం, అది మన లోకల్. అందుకే శ్రీల ప్రభుపాదులు మాయాపూర్ని చూస్ చేశారు ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ చేయడానికి. ఎందుకంటే మన మతం ఏంటండి? హిందూ మతమా? చైతన్య మతం. ఇక్కడ విష్ణు చక్రవర్తి ఠాకూర్ డెఫినేషన్ ఇస్తున్నారు.
చైతన్య మతమిదం ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయస్. మనం పూజించే భగవంతుడు ఎవరండి? శ్రీ చైతన్య వ్రజేశ తనయస్. వ్రజధామలో వ్రజేశ్వరుడు ఎవరు? ఆయన మాస్టర్ ఎవరు? వ్రజధాముడు మాస్టర్ ఎవరు? నంద మహారాజుడు. ఆయన తనయుడు నందనందనుడు శ్రీకృష్ణుడిని మనం పూజిస్తాం. ఓకే, ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయాస్ తద్ధామ బృందావనం. కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అరే కృష్ణుడు అయితే ప్రతి చోట ఉన్నాడే, కృష్ణ అంటే మధురా కృష్ణుడు కాదు, వ్రజేంద్ర కృష్ణుడు. తద్ధామ బృందావనం, ఏ కృష్ణుడి ధామం బృందావనమో ఆ వ్రజేంద్ర కృష్ణుడిని మనం పూజిస్తాం, ఆ శ్యామసుందరుడిని పూజిస్తాం మనం. ఇది ఎవరు చెప్తున్నారు? చైతన్య మహాప్రభు ఈ మతాన్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు రాసిన ప్రిన్సిపల్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఏం చెప్తాడు? రమ్య కాచిదుపాసన వ్రజవధు వర్గేన వా కల్పిత. ఆ భగవంతుడు కృష్ణుణ్ణి పూజించే విధానం ఏంటండి మంది? వ్రజవధు కల్పిత వర్గేన, వ్రజవధు వర్గేన వా కల్పిత. ఆ వ్రజవధు గోపికలు, బృందావనంలో ఉన్న గోపికలు ఏ విధంగా కృష్ణుని పూజిస్తారో ఆ పూజా విధానాన్ని మనం శ్రేష్టంగా భావిస్తాం. అందుకే మనకి ఇలాంటి బీడ్ బ్యాగ్ లేదు ఇక్కడ, మన బీడ్ బ్యాగ్ అలా ఎందుకుంది షేపు? చెప్పండి, ఎందుకుంది అలాగా? మాల కింద పడకూడదేనా? కాదు, అది కమలం, ఒక కమలాకారంలో ఉంటుంది, అది వికసిస్తుంది. అందులో జపం చేస్తే మన హృదయం ఏమవుతుంది? వికసిస్తుంది. కమలాకారంలో చూడండి 4 ఉంటాయి ఇలాగా. మన వైష్ణవ తిలకం, మనం చేసే ప్రతి కార్యం, పూజా విధానం ప్రతి ఒక్కటి వ్రజవధు వర్గేన వా కల్పిత. వాళ్ళు సెట్ చేసిన స్టాండర్డ్ని మనం ఒక సాధనా రూపంలో మనం పరిగణించి చేస్తున్నాం. మంగళారతి అవ్వండి, శృంగారారతి అవ్వండి, మనం చేసే జపం చేయండి, ఏదైనా ప్రతి ఒక్కటి వ్రజ వధువులు ఏ విధంగా భగవంతుని పూజిస్తున్నారో అక్కడి నుంచి స్టాండర్డ్ని మనం ఫాలో అవుతున్నాం. అందుకే మన ఏమంటారు? గౌడీయ వైష్ణవులు అంటారు. గౌడీయ అంటే శ్రీమతి రాధారాణి భావాన్ని మనం శ్రేష్టంగా భావిస్తాం. మనం ఆ భావనలో ఉండలేం, మహాభావం అది. ఆ భావాన్ని చేరుకోవడానికి ప్రయత్నం కూడా మనం చేయకూడదు కూడా. దాన్ని మనం ప్రశంసించాలి, గౌరవించాలి. ఆ గౌరవంతో మన సాధన భక్తి చేస్తాం అన్నమాట. రమ్యత్కాచి ఉపాసన వ్రజవధు వర్గేన వా కల్పిత. వాళ్ళు చేసిన ఉపాసన, ఆ ఉపాసనని మనం ఇక్కడ భక్తి మార్గం ద్వారా మనం గ్రహిస్తున్నాం. తర్వాత శ్రీమద్భాగవతం పరమ అమల ప్రేమ కుమార్ధో మహాన్. మనం పఠించే పారాయణం చేసే శాస్త్రం ఏంటంటే అది భాగవతం. పరమం అన్ని పురాణంలో శ్రేష్టమైనది. అమలం, ఎలాంటి ఈ భౌతిక గుణకర్మలతో 3 గుణాలు ఉన్నాయి, త్రిగుణాత్మలో ఉండే శాస్త్రం కాదు ఇది. అందులో వర్ణించే ప్రతి ఒక్క శ్లోకం, ప్రతి ఒక్క కథ, లీల భగవంతుడి మీద భక్తిని పెంపొందిస్తుంది. అందుకే దాన్ని అమలం అంటారు. ప్రేమ కుమార్ధో మహాన్. మన కృష్ణ భక్తి ప్రేమని మన హృదయంలో పులికించే పాసిబిలిటీ భాగవత శ్రవణం ద్వారా అవుతుంది. ఎవరైతే తమ కర్ణాల ద్వారా, రంధ్రాల ద్వారా రెగ్యులర్గా శ్రవణం చేస్తారో భాగవతాన్ని, వాళ్ళ హృదయంలో ఉన్న కల్మషం దూరయ్యి కృష్ణ ప్రేమ పులికిస్తుంది అనమాట, ఒక పద్మంలాగా. ఒకసారి అది పులికించిన తర్వాత ఎలాంటి మోహాల్లో కూడా పడరు వాళ్ళు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? స్వయంగా సుఖదేవ్ గోస్వామియే. చూడండి, భాగవతాన్ని ఎవరెవరు హైలైట్ చేశారు. పరీక్షిత్ మహారాజ్ 35 ఏళ్ళ వయసు, డెత్ నోటీస్ వచ్చింది. దాన్ని తిరస్కరించే పాసిబిలిటీ కూడా ఆయన దగ్గర ఉంది. అది కూడా గమనించాలి మీరు. ఈ కుడ్ సే నో టు డెత్, ఆ పాసిబిలిటీ కూడా ఉంది, కానీ నేను చెప్పలేదు. చాలామంది ప్రొటెస్ట్ చేస్తుంటారు, నో యూ కాంట్ క్విట్ అని. కానీ ఆయన తిరస్కరించాడు.
తిరస్కరించి తనకు వచ్చిన శాపం ద్వారా భాగవత శ్రవణం చేశాడు. తర్వాత సుఖదేవ గోస్వామి 16 ఏళ్ల వయసు, అప్పుడప్పుడే తన తల్లి గర్భానికి బయటకు వచ్చాడు. వచ్చి ఇంట్లో ఉంటే మోహమాయ పట్టుకుంటుందని పారిపోతున్నాడు బయటికి. ఎక్కడికి? వనంలోకి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెనకాతలు ఎవరు వెళ్ళారు? వ్యాస మహర్షి స్వయంగా వెళ్ళాడు, కానీ ఆయన పట్టుకోలేపాడు. తర్వాత అర్థం చేస్తున్నాడు, ఆయన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలంటే ఒకటే, పరమహంస అయిన సుఖదేవ్ గోస్వామికి రుచిని తెచ్చేది ఒకటి ఈ ప్రపంచం. ఏంటది? భాగవత శ్రవణం. ఆ శిష్యుని పంపించి అహోబకీయాం స్తనకాల కూటం కృష్ణ భక్త వాత్సల్యతాన్ని నిరూపించి ఆ శ్లోకాన్ని వర్ణిస్తాడు శిష్యులు. ఎవరి ముందు? సుఖదేవ్ గోస్వామి ముందు. అది వినగానే ఆయనకు రుచి పెరుగుతుంది. మళ్ళీ ఇంటికి వచ్చి ట్రైనింగ్ తీసుకుని మళ్ళీ వెళ్తాడు వ్యాస మహర్షి నుంచి. సుఖదేవ్ గోస్వామి హైలైట్ చేస్తున్నాడు భాగవతాన్ని. ఇప్పుడు భాగవతం వర్ణించడానికి ఆయన వచ్చినప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఏం చేశాడు? ఒక్కడే ఉన్నాడు అక్కడ. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఋషులు, మునులు, రాజులు అందరూ అక్కడ. అది కూడా వర్ణించబడింది. ఏ విధంగా? ఒక చంద్రుల్లాగా భాగవతంలో వస్తుంది. సుఖదేవ్ గోస్వామి ఒక నలుపు రంగు అయింది యాక్చువల్లీ. యవ్వనంలో ఉన్నాడు. ఆయన చూసి చాలామంది స్త్రీలు ఆకర్షపడతారు. ఆయన అక్కడి నుంచి తన ఇంటి నుంచి ఎక్కడ హస్తినాపురంలో సుఖదేవ్ గోస్వామి హస్తినాపురం దగ్గర గంగా తీరం దగ్గర అయింది ఇది డిస్కషన్. అక్కడ వస్తున్నప్పుడు చాలామంది వెనక పడ్డారు ఆయన వెనకాతలు. 16 ఏళ్ళు చిన్న వయసు, అద్భుతమైన తేజస్సు ఆయన శరీరాన్ని చూస్తుంది. అది చూసి అందరూ ఆకర్షపడి అడవులు వస్తుంటారనమాట. పిల్లలు వస్తున్నారు వెనకాతలు ఆట పట్టించడానికి. ఆయన సుఖదేవ్ గోస్వామిని చూసి ఆయన వస్త్రాలు వేసుకోలేదు, ఆయన ఇలా నడుస్తున్నాడు ఏంటని ఆయన ఆట పట్టించడానికి పిల్లలు వెనకాలకు పరిగెడుతున్నారు. కానీ ఎప్పుడైతే సుఖదేవ్ గోస్వామి ఆ పరీక్షిత్ మహారాజు రాజులు ఋషుల మధ్య వచ్చాడో ప్రతి ఒక్కరూ లేచి ఏం చేశారు? ప్రణామాలు చేశారు. పరీక్షిత్ మహారాజ్ స్వయంగా లేచి తన తలని కింద పెట్టి ఆయన్ని కూర్చోమని చెప్తాడు. అది చూడగానే వెనకాతలు ఆయన చూసి వెనకాతలు పరిగెడుతున్న వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అరే, మీ అనుకున్నట్టు సాధారణ వ్యక్తి కాదు ఈ సుఖదేవ్ గోస్వామి, ఎంతో మహనీయుడు. ఆయన కూర్చుని ఆయన ముఖం ఆయన పదముఖం నుంచి ఎప్పుడైతే వర్ణించడం స్టార్ట్ చేస్తే అప్పుడు అర్థం చేసుకున్నారు ఈయన సాధారణ వ్యక్తి కాదని. అలా సుఖదేవ్ గోస్వామి హైలైట్ చేస్తున్నారు దేని గురించి? భాగవతం గురించి. అక్కడ ఋషులు కూడా అన్నీ వదిలేసుకుని సప్త ఋషులు ప్రతి ఒక్కరు వచ్చి భాగవతం గురించి వర్ణించుకుంటున్నారు. ఎందుకంటే కృష్ణ స్వధామోపగతే ధర్మ జ్ఞానాదివిత్సహ. కృష్ణుడు ఎప్పుడైతే ఈ కలియుగ ఆరంభంలో ఈ లోకాన్ని విడిచి వెళుతున్నప్పుడు ఏం చేశాడు? కృష్ణ స్వధామోపగతే, తన ధామానికి వెళ్తున్నప్పుడు ధర్మ జ్ఞానాదివిత్సహ, ధర్మం జ్ఞానం అనే ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. అరే, కృష్ణుడు లేకుండా ధర్మం ఎలా నిలబడుతుంది? ధర్మం కూడా వెళ్ళిపోయింది, జ్ఞానం కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తే కృష్ణుడు పైకి వస్తున్నప్పుడు అరే ఏంటి ప్రతి ఒక్కరు వచ్చేస్తే ఈ కలియుగ వాల్సిని ఎలాగా ఎవరిని ఉద్ధరిస్తారని అప్పుడు ఏం చేస్తాడు? శ్రీమద్ భాగవతాన్ని పురాణార్కోధనోదిత, ఆయన వెళ్ళగానే ఈ భాగవత పురాణాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాడు. ఒక భాగవత పురాణం ఒక సూర్యుడిలాగా ఉదయిస్తాడు ఈ కలియుగంలో. అంధకారమైన కలియుగంలో భాగవత పురాణం గ్రంథావతార రూపంలో ఈ ప్రపంచానికి పరిచయం అవుతుంది. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఏమవుతుంది? ఉన్న అంధకారం అంతా గ్రాడ్యువల్గా తొలగిపోతుంది. మనం సన్ రైజ్ చూసాం అనమాట మనందరం. ఏ సన్ రైజ్? భాగవత్ సన్ రైజ్. అందుకే మా భక్తుల ఫేస్లో ఒక తేజస్ వస్తుంది. నాకున్న అదృష్టం మీకు అందరికీ లేదు. ఇక్కడ చెప్పండి ఏంటి? ఇక్కడ కూర్చుని మీ అందరి మొహాలు చూడవచ్చు, ఉన్న తేజస్సుని చూడవచ్చు. అదొక స్పెషాలిటీ అన్నమాట. ఆ తేజస్సు దేనివల్ల వస్తుంది? భాగవతం ఉదయించింది కాబట్టి సూర్యోదయం. ఆ తేజస్సులో ఆ వెలుతుల్లో మీరందరూ వెలిగిపోతున్నారనమాట.
ఆ వెలుగుని ఎక్కువ స్వీకరిస్తే ఏమవుతుంది? విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? సూర్యుడి మీద కూర్చోవాలన్నమాట. అలా మన దాంట్లో విటమిన్ డి డెఫిషియెంట్ ఏంటంటే డివోషన్ ఆ డెఫిషియన్సీలో ఉందన్నమాట. ఎవరైతే రెగ్యులర్గా భాగవతాన్ని శ్రవణం చేస్తారో పొద్దునప్పుడు ఆ విటమిన్ డి పెరుగుతుంది అనమాట. ఏంటది? డివోషన్. ఆ డివోషన్ పెరుగుతుంది అనమాట, లేకపోతే పెరగదు అది. విటమిన్ డెఫిషియన్సీ ఉండే పడిపోతారు కదా జనరల్. ఏంటి లక్షణాలు? బాడీ పెయిన్స్. అలాగే ఏమవుతుంది? ఈ ప్రపంచంలో ఉన్న ఒక్కొక్క ప్రాబ్లం కూడా పెయిన్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ విటమిన్ డి అవసరం మనకి, డివోషన్. దానికి సూర్యుడిలా ఉదయించే భాగవతం ముందు మనం కూర్చోవాలి, వినాలి రెగ్యులర్గా. అది పరీక్షిత్ మహారాజ్ అక్కడ 7 రోజులు ఇంపార్టెన్స్. సచ్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. ప్రతి ఒక్కరు అక్కడ కూర్చున్నారు. ప్రతి మను ఎన్నేళ్ళు ఉంటాడండి? మను 71 దివ్యయుగాలు ఒక మను ఉంటాడు. మను రాజ్యాన్ని పాలిస్తాడు. అంటే బ్రహ్మదేవుడి ఒక రోజులో 14 మనువులు ఉంటారు. అందులో ఒక్కొక్క మనువుది 71 దివ్య యుగాలు. అలా బ్రహ్మదేవుడికి ఒక రోజులో ఎంతమంది? 14 × 71 ఎంత అవుతుంది? 1000. సుమారు 1000 దివ్య యుగాలు అవుతాయి అన్నమాట ఒక రోజుకి బ్రహ్మదేవుడిది. ఒక మను రాజ్యంలో 6 విశేషమంది ఉంటారన్నమాట. మను ఒకరు, ఆ మను కొడుకులు, తర్వాత దేవదేవతలు, తర్వాత దేవరాజు ఇంద్రుడు, తర్వాత సప్తఋషులు, ఆ మను రాజ్యంలో వచ్చే అవతారం. ఈ 6 వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి మన్వంతరంలో ఇవన్నీ చేంజ్ అవుతాయి. అంటే రెండో మను వచ్చినప్పుడు ఇంద్రుడు ఇప్పుడున్న ఇంద్రుడు ఉండడు, నెక్స్ట్ ఇంద్రుడు వస్తాడు. ఇప్పుడున్న సప్తఋషులు ఈ మను రాజ్యం తర్వాత మళ్ళీ సప్తఋషులు మారిపోతారనమాట. ఇప్పుడున్న సప్తఋషుల్లో మన గౌతమ, వశిష్ఠ వాళ్ళందరూ తర్వాత మారుతారు. మను అవతారం కూడా మారుతుంది. మను కూడా మారుతాడు, మను కొడుకులు కూడా మారుతారు. ఇప్పుడున్న మను విశేషమైన మను మనకి ఎవరండి? వైవస్వత మను. ఈ వైవస్వత మనులో మనకి ఇలాంటి అవకాశం దొరికింది. శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు స్వయంగా. ఆయన ఏం చేశారు? శ్రీ చైతన్య మహాప్రభు మతమిదం. ఈ మతమిదం ఏంటి? ఈ భాగవతాన్ని వర్ణిస్తూ ఇది చెందాడు. అందుకే ఎప్పుడైతే కృష్ణుడు ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయాడో అప్పుడు భాగవతాన్ని మనకి పరిచయం చేశాడు. అందుకే భాగవతం 12 స్కందాలు భగవంతుడి 12 అంగాలతో వర్ణించబడి ఉంది. అది కూడా ఒకసారి మనం చూసి మనం ముందుకెళ్దాం. ఓకే, ఈ వర్స్ చాలా ఇంపార్టెంట్. ఇది భాగవతంలోనే వస్తుంది. నా వెనకాల డిసైడ్ చేయండి. శ్రీమద్ భాగవతం కృష్ణుని మధ్యన భేదం లేదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది ఇది. పాదౌ యదీదౌ ప్రథమౌ ద్వితీయౌ త్రితైతూర్యౌ కథితౌ యదురు నాభిస్తత పంచమ ఏవ షష్టౌ భుజాంతరం దోర్యుగలం తతన్యౌ కంతస్తు రాజన్ నవమం యదీయౌ ముఖారవిందం దశమ ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపితు ద్వాదశ ఏవ భాతి తం ఆదిదేవం కరుణానిధనం తమాలవర్ణం సుహితవతారం అపార సంసార సముద్రసేతుం భజమహే భాగవత స్వరూపం. భగవంతుడు 2 పాదాలు, మొదటి స్కందం, రెండో స్కందం. అందుకే ప్రిలిమినరీ డిస్క్రిప్షన్స్ అన్నీ, భక్తి అంటే ఏంటి, ఎవరి మధ్య డిస్కషన్ అవుతుంది, వాళ్ళు ఎలా వచ్చారు ఇక్కడికి, ఏం డిస్కషన్ అవుతుంది, అవన్నీ మొదటి 2 స్కందాలు వర్ణించబడింది. తర్వాత త్రితౌ తూర్యౌ కథితౌ యధూరు. ఉరు అంటే
థైస్, తొడలు. ఆ 2, 3, 4 అధ్యాయాలతో స్కందాలతో వర్ణించబడింది. తొడలు, భగవంతుని తొడలు అంటే అక్కడి నుంచి సృష్టి ఆరంభించింది. స్థానం ఏ విధంగా సృష్టి అంటే సర్గ విసర్గ. బ్రహ్మదేవుడు ఏ విధంగా సృష్టి చేశాడు, భగవంతుడు ఏ విధంగా సృష్టి చేశాడు, ఇవన్నీ 3, 4 అధ్యాయాల్లో వర్ణించబడింది. అందులో కూడా మనకి ఇది కూడా వర్ణించ వస్తుంది. ఏది మన ప్రియవర్తు ఉత్తానుపాదు ఉన్న ధ్రువ మహారాజ్ అవన్నీ వస్తాయి, డిస్కషన్స్ అవన్నీ. తర్వాత నాభిస్ పంచమౌతవు, నాభి భగవంతుడి నాభి పంచమి స్కందంతో ఎక్కడ స్థానం, ఈ ప్రపంచం ఎలా పొజిషన్లో ఉంది దాని గురించి వర్ణించబడింది. దాంతోపాటు కొంచెం విసర్గ సెక్షన్ కూడా వర్ణించబడి ఉంది. విసర్గం అంటే సెకండ్ క్రియేషన్, బ్రహ్మ తర్వాత మనువులు ఎవరు వచ్చారు, మనువులు ఎవరెవరు వచ్చారు అనేది కూడా మీకు 5వ స్కందంలో ఒక విధంగా వర్ణించబడి ఉన్నది. తర్వాత 6 భగవంతుడి షష్టౌ భుజాంతరం, ఇది మన చెస్ట్, భగవంతుడి 6. అక్కడ మనం భక్తిలో అనుకూలంగా ఎలా ఉంటే ఎలా ఉంటుంది, భక్తిలో ప్రతికూలంగా ఉంటే ఎలా ఉంటుంది అనే వర్ణాలు ఉంటాయి. ఇంద్రుడు, పృథు మహారాజు. భక్తుడు ఎలా ఉండాలి, భక్తుడు ఎలా ఉండకూడదు, ఇంద్రుడు ఎగ్జాంపుల్. అవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నీ అక్కడ మీరు 6 స్కందంలో వెరీ ఎన్లైటనింగ్ అనమాట. అందులో అలాంటివి ఎన్నో ఉన్నాయి స్టోరీస్. ఎలా ఉండాలి, వీళ్ళు ఎలా ఉండకూడదు. ప్రాచీన పరిషత్ అది వస్తుంది అనమాట, ఏ విధంగా ఉండాలి. భక్తుడి సంగత్యంలో వాళ్ళు ఎలా మారిపోతారనేది కూడా వర్ణించబడి ఉంది అందులో. భగవంతుడి హృదయంలో శుద్ధ భక్తులు ఉంటారన్నమాట, అలా వర్ణించు. 7, 8 ఆయన భుజాలతో వర్ణించబడింది. భుజం అనేది ఏంటి, సంరక్షణ. భగవంతుడు తన భక్తులు సంరక్షిస్తాడు. అందుకే మీరు 7, 8లో చూస్తే 7 ఏమిటి, ఉతి. ప్రహ్లాద్ మహారాజుని ఏ విధంగా భగవంతుడు సంరక్షించాడు వర్ణించబడింది. అలాగే 8వ దాంట్లో గజేంద్ర మోక్షం, గజేంద్ర మోక్షం, గజేంద్రుని ఏ విధంగా భగవంతుడు. తాత కంఠౌ నవమ స్కందౌ, నవమి 9th క్యాంటో కంఠ. భగవంతుడి కంఠం అద్భుతమైనది, అది బ్యూటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట భగవంతుడి కంఠం. అందులో సూర్యవంశం, చంద్రవంశం నుంచి వచ్చిన ప్రతి ఒక్క రాజుల గురించి వర్ణించబడింది. కానీ ప్రతి ఒక్కరూ మరణించారు, కానీ వాళ్ళు చేసిన భక్తి మాత్రం అకాలంగా ప్రతి ఒక్కరూ దాన్ని కీర్తిస్తున్నారనమాట. అందులోనే శ్రీరామచంద్రుడి లీలలు కూడా వస్తాయి సూర్యవంశం ప్రకారం. తర్వాత 10వ స్కందం ఏంటది, ముఖం. కృష్ణ లీలలన్నింటినీ అద్భుతమైన ముఖారవిందంతో పోలుస్తారు కృష్ణుడిది. అందుకే మ్యాక్సిమం చాప్టర్స్ ఎందులో ఉన్నాయండి, 10th క్యాంటోలో. మీరు బుక్స్ రిఫర్ చేసి చూస్తే 1st క్యాంటో to 12th క్యాంటో, 10th క్యాంటోలో ఎక్కువ చాప్టర్స్ ఉన్నాయి. ఓకే. తర్వాత లలాట పత్రం, అది భగవంతుడి 11th క్యాంటో. ఎక్కడైతే నిరోధ ముక్తి, మోక్ష నిరోధ. ఏ విధంగా అయితే భగవంతుడు అస్తమిస్తున్నాడు, కృష్ణుడు అస్తమిస్తాడు, యదువంశం కూడా అస్తమిస్తుంది. అవన్నీ వర్ణించబడిన 11th క్యాంటోలో. అలాగే 11th క్యాంటోలో ఎన్లైటనింగ్ డిస్కషన్స్, ఉద్ధవ్ గీత, మీరు ఉంటారు ఉద్ధవ్ గీత, మళ్ళీ మైత్రేయ ఆ సంవాదం వస్తుంది. మళ్ళీ అక్కడ ఎన్లైటనింగ్ విదుర, మళ్ళీ ఎన్లైటనింగ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయన్నమాట అక్కడ. నిమి మహారాజు, నవయోగేంద్ర మధ్య డిస్కషన్, అవన్నీ 9th క్యాంటోలో వస్తాయి, 11th క్యాంటోలో వస్తాయి. తర్వాత 12వ స్కంద ముక్తి, 4 హెడ్ అని భగవంతుడిది హెడ్ అన్నమాట. అందులో ఈ గుణాల కింద. సో భాగవతం కృష్ణుని మధ్యన విభేదం ఏం లేదు. అందుకే ఎవరైతే భాగవతాన్ని తమ ఇళ్లలో స్వీకరిస్తారో యాక్చువల్లీ కృష్ణుని స్వీకరిస్తున్నట్టు. దీన్ని వర్ణించి ఇక్కడ శ్లోకాల్లో కొన్ని ఉన్నాయి, ఈ పర్టికులర్ వర్స్లో. అది చెప్పి మనం కంక్లూడ్ చేద్దాం. ఓకే. ఈ 12th క్యాంటో 13th చాప్టర్ కదా, మీ మొబైల్స్లో అంటే ఓపెన్ చేయండి. అది
మనం రిసైడ్ చేసిన వర్స్ 18 కదా. మీరు బికాస్ భాగవతం గ్లోరిఫికేషన్ తర్వాత దాన్ని అంటారు ఫలశ్రుతి అంటారు. ఫలశ్రుతి దాని గురించి 13 వర్స్ నుంచి చెప్తూ ఉంటాడు. ఎవరు? సూత గోస్వామి సౌనకాది ఋషికి. మనం ఆ శ్లోకం వరుసు చదువుదాం. ఓకే, 13వ వర్స్ నుంచి. ఇది ఫేమస్ భాద్ర పూర్ణిమ వర్స్ అనమాట. ఇది తెలుసు కదా. 13, 12, 13, 13 భాగవత్ పురాణ వర్స్ ఇది. ఓకే, మీరందరూ రిసైట్ చేయండి, మీ మొబైల్స్లో ఉంటే. ఓకే. ప్రౌష్టపాద్యం పౌర్ణమాస్యాం హేమసింహ సమన్వితం దదాతి యో భాగవతం స యాతి పరమాం గతిం. భాద్రపద పౌర్ణమి నాడు శ్రీమద్ భాగవతమును స్వర్ణ సింహాసమునందుంచి దానమిచ్చువాడు పరమగతిని పొందగలడు. అరే, సూత గోస్వామి అయినా బంగారు సింహాసనం కూర్చున్నాడా? నైమిషారణ్యంలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఆయన. అక్కడ ఋషులందరూ వచ్చారు. వాళ్ళకి స్పెసిఫిక్గా ఇలా చెప్పడం ఎందుకు అంటే, గోల్డెన్ సింహాసనం ఇమ్మని అడుగుతున్నాడు ఆయన. నేను ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను, నాకు ఒక సింహాసనం ఇమ్మని అడుగుతున్నాడా? కాదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క రాజు ప్రయత్నించే దేనికోసం? రాజసింహాసనం కోసం. దానికోసం ఎంతో ప్రయత్నాలు చేస్తారు. దానికోసం ప్రాణాలు కూడా వదులుకుంటారు, ప్రాణాలు కూడా తీస్తారు. అలాంటి రాజసింహాసనం బంగారంతో కూడా ఉన్న దాని మీద కూర్చోబెట్టాల్సింది ఎవరినండి? భాగవతాన్ని. అక్కడున్న రాజులు కూడా ఉన్నారు. అక్కడ కొంతమంది ఋషులు వీళ్ళందరూ, అక్కడ వచ్చిన ఋషులు వాళ్ళందరూ కూడా ఎంతోమంది రాజులు గైడెన్స్ ఇస్తున్నారు. అందుకే ఈ స్పెసిఫిక్లీ ఈ వర్షని ఇక్కడ చెప్పాడు ఇలాగ. భాద్రపద పౌర్ణమి నాడు శ్రీమద్ భాగవతం స్వర్ణ సింహాసనం నందుంచి దానం ఇచ్చిన వాడు పరమగతిని పొందగలడు. రాజు గిఫ్ట్ ఇచ్చినప్పుడు అరే ఇది నాది, నేను ఇస్తున్నాను అనుకుంటాడు. కానీ ఇక్కడ ఏమంటాడు? గిఫ్ట్ ఇచ్చే ముందు భాగవతాన్ని ముందు దాన్ని పూజించు, దాని గురించి అర్థం చేసుకో, దాని వాల్యూ తెలుసుకో, దాన్ని సొంతంగా నువ్వు పారాయణం చేయి, నేర్చుకో, దానివల్ల లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకో. మేము బ్రహ్మచారి అవుతున్నప్పుడు మాకు ఒక ఇన్స్ట్రక్షన్ ఉండేది, అవునా? బ్రహ్మచారి గెట్ మ్యారీ టు భాగవతం, ఎల్స్ యుల్ గెట్ మ్యారీడ్. అది డైరెక్షన్ కింద క్యాప్షన్ అనమాట. గెట్ మ్యారీడ్ టు భాగవతం ఎల్స్ యుల్ గెట్ మ్యారీడ్. అది జాయిన్ అయ్యేటప్పుడు చెప్తారు, ముందు చెప్పరు. అది 4 జన్మలకు చెప్తారు అక్కడ. ఎందుకంటే భాగవతం ప్రతిరోజు ఉండాలి. పెళ్ళైన భార్యను ఎలా పెట్టుకుంటాడు పక్కన మగుడు, ప్రతి చోట తీసుకెళ్తాడు. నా స్టూడెంట్ మొన్న పెళ్ళయింది, వాళ్ళు గోవాకి హనీమూన్కి వెళ్ళారు. అవి కూడా ఫోటోలకు పెడుతున్నారు. బాబా నాకు పెట్టకండి అబ్బా ఇవన్నీ అంత వాడు. సో జనరల్ ఇది. ఓకే, పెళ్ళైన తర్వాత ఏం చేస్తాడు? భార్యను పక్కన పెట్టుకుని ఎలా తీసుకు, అలాగే మా బ్రహ్మచారి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా బాగా తీసుకుని బాగా చదువుతూ ఉండు. వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వర్స్. రాజంతే తావదన్యాని పురాణాని శతాంగనే యావద్ భాగవతం నైవ శ్రూయతే అమృత సాగరం. అమృత సాగరముగు శ్రీమద్ భాగవతము చెవులు పడనంత వరకే సాధువులు సభలో ఇతర పురాణములను వెలుగొందగలవు. అర్థమైందా? సూత కోసం సనకాది ఋషి ఎన్నో ఏళ్లపాటు ఏం చేస్తున్నారు? అన్ని పురాణాలు చదివారు. స్కంద పురాణ, పద్మ పురాణ, శివపురాణ, లింగ పురాణ, గరుడ పురాణ, మత్స్య పురాణ, పూర్వ పురాణ, అన్ని పురాణాలు, బ్రహ్మ వైవర్త పురాణ అన్నీ చదివారు, అన్నీ చదువుతున్నారు. కానీ సంతృప్తి కలగట్లేదు వాళ్ళకి. ఎప్పుడైతే సూత గోస్వామి భాగవత పురాణాన్ని వర్ణించడం స్టార్ట్ చేశాడో, అందుకే ఎన్ని స్టోరీలు ఎక్కడుంటాయంటే చూస్తే ఏమొస్తుంది మీకు? సూత గోస్వామి సౌనకాది ఋషులకి ఈ విధంగా వినాయక చతుర్థి చదువుతున్నప్పుడు కూడా వస్తుంది స్టోరీ కదా.
సోత కోసం సనకాదశునికి చెప్తున్నాడు అని ఇవన్నీ వర్ణించారు. అవన్నీ అయిన తర్వాత కిక్ రాలేదు. అందరూ ఏమన్నారు, మాకు కిక్ రాలేదు అంటే రుచి రావట్లేదు, సంతృప్తి కలగట్లేదు. అప్పుడు లాస్ట్లో ఈ భాగవత పురాణాన్ని అంటే చదివిన భాగవత పురాణాన్ని మళ్ళీ ఒక మెచ్యూరిటీతో సూత గోస్వామి వర్ణిస్తాడనమాట. అందుకే ఇక్కడ ఎప్పుడైతే భాగవతం వెలుగులోకి రాలేదు, అప్పుడు దాకా మిగతా పురాణాలన్నీ బాగానే ఉంటాయి. ఎప్పుడైతే భాగవత పురాణం వెలుగులోకి వస్తుందో భక్తుడికి నా మీద రుచి కాక ఇంకేదే మీద రుచి ఉండదు. నెక్స్ట్ 2 శ్లోకాలు తీసుకుందాం, వెరీ ఇంపార్టెంట్. సర్వ వేదాంత సారమిహి శ్రీమద్భాగవతమిష్యతే తద్రసామృత తృప్తస్య నాణ్యతరస్యాద్రతి క్వచిత్. శ్రీమద్భాగవతము సర్వ వేదాంత సారమును చెప్పబడినది. ఇది దీని రసామృత ఆస్వాదనచే సంతుష్టుడైన వాడు ఎన్నడూను ఇతర వాగ్యమును వైపునకు ఆకర్షితుడు కాడు. నిమ్నగానం యథా గంగా దేవానామచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభూ పురాణానామిదం తథా. ఇది వెరీ విశేషం. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు యాత్రకు వస్తున్నారో వాళ్ళందరికీ వెరీ స్పెషల్ అనమాట. ఓకే, నిమ్నగానాం యథా గంగా. అన్ని తీర్థాలలో విశేషమైన శ్రేష్టమైనది ఏంటండి? గంగా. యమున డిస్క్రిప్షన్ ఉండదు, ఎందుకంటే రాధారాణి డిస్క్రిప్షన్ లేనప్పుడు యమున కూడా రాదనమాట. ఇందులో భాగవతం లుప్తం అనమాట. కానీ గంగ శ్రేష్టమైనది. దేవానాం అచ్యుతో యథా. మీకు తెలుసా, ఎవరు వాళ్ళు ఋషులు కూర్చుని అడుగుతారు, బ్రహ్మదేవుడు బెస్టా, శివుడు బెస్టా, భృగుముని, విష్ణు బెస్టా? ఆ స్టోరీలో ఏం కంక్లూడ్ చేస్తారు? దేవానాం అచ్యుతో యథా. ఎందుకంటే అచ్యుతుడు ఎలాంటి పరిస్థితిలో కూడా ఆయన తన భక్త వాత్సల్యతని వదులుకోడు. అచ్యుత, అందుకే అచ్యుత అన్నాడు ఇక్కడ. అచ్యుతో యథ. ఆ అచ్యుతుడు ఎప్పుడూ తన పొజిషన్ని వదులుకోలేడు, భక్తుని సంరక్షించేది. అందుకే ఆయన ప్రియమైన వాడు అందరికీ అన్నట్లు. వైష్ణవానాం యథా శంభు. అన్ని వైష్ణవులో శ్రేష్టమైన వాడు శంభు. ఏ లీల ద్వారా తెలుస్తుంది మన భాగవతంలో? సముద్రమంతన్ లీలల్లో అందరూ విష్ణువుకి వెళ్తారు, హెల్ప్ హెల్ప్ హెల్ప్. విష్ణు ఓన్లీ 1 person కెన్ హెల్ప్ యూ. సాక్రిఫైస్ తెలిసిన ఒక్కడే ఒక్కడు, శివుడు. అందుకే వైష్ణవానాం యథా శంభు పురాణానాం ఇదం తథా. అదేవిధంగా పురాణంలో ఇది శ్రేష్టమైనది. క్షేత్రాణాం చైవ సర్వేషాం యథా కాశీయునుత్తమా తదా పురాణవ్రతానాం శ్రీమద్భాగవతం ద్విజః. ఇదేనా నంబర్ శ్లోకం? 18, 17. బ్రాహ్మణులారా, సకల తీర్థస్థానములో కాశీ పట్టణము శ్రేష్టమైనట్లు సకల పురాణములో శ్రీమద్భాగవతము పరమోత్కృష్టమైనది. అందుకే యాత్ర వెరీ స్పెషల్. నేను మనం కాశీకి వెళ్ళి కాశీ విశ్వనాథ కృప ద్వారా శివుడు అందరూ భాగవతం ఏం చేస్తున్నాం? మనం అయోధ్య నుండి నైమిషారానికి వెళ్తున్నాం భాగవత శ్రవణం కోసం. సో వెరీ స్పెషల్ అనమాట. ఈ వీఆర్ ఫాలోయింగ్ ద భాగవతం, ఫుట్ స్టెప్స్ ఆఫ్ భాగవతం. మీరు అనుకోలేదు అరేంజ్ చేసినప్పుడు, మీరు జస్ట్ అలా వెళ్తున్నాం. అరే వారణాసి ఎందుకు వెళ్తున్నారు, ముందు బేస్ చేసుకునేదో అనుకున్నాం మేనేజ్మెంట్లో. కానీ వీఆర్ ఫాలోయింగ్ భాగవతం. వారణాసి నుంచి మనం నైమిషారానికి వెళ్తున్నాం. వీఆర్ ఫాలోయింగ్ భాగవతం. అండ్ గంగలో కూడా స్నానం చేస్తాం, ఎక్కడ? ప్రయాగరాజ్లో. సో ఆల్ దీస్ వర్సెస్ వీఆర్ ప్రాక్టికలీ అప్లయింగ్ ఇన్ ద యాత్ర. నెక్స్ట్ వర్క్ తీసుకున్నాం కదా, 17 అయిపోయింది కదా. ఓకే. శ్రీమద్భాగవతంకి అందరూ శ్రీమద్భాగవతంకి, అమల పురాణ శ్రీమద్భాగవతంకి, జగద్గురు శ్రీల ప్రభుపాదికి, పతిత పావన హరే కృష్ణ మహామంత్రకి, తాయి గౌర్ ప్రేమానందే.